పొలిటికోస్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం. సీతమ్మలో ఉన్నటువంటి ఓర్మి గురించి తెలుసుకుందాం. ఓర్పు సహజంగా ఏ మనిషికైనా ఉండవలసిన లక్షణం అది ఓర్పు అనేటువంటిది. అది పురుషులలో కన్నా స్త్రీలలో కొంత ఎక్కువే ఉంటది. అసల ఓర్పు అది స్త్రీలలో ఎక్కువే ఉంటది. ఆ స్త్రీలలో కూడా ఇంకా సీతమ్మలో ఎక్కువ ఉందేమో అనిపిస్తది. మనం సహజంగా అంటూ ఉంటాం చూడండి, ఏదైనా విషయం వచ్చినప్పుడు ఓర్పుకి కూడా ఒక హద్దుండాలి అనేటువంటి ఒక మాట మాట్లాడుతూ ఉంటాం కదా! అలా అలాంటి కేటగిరీకే వస్తారు సీతమ్మ వారు. ఎంత ఓర్పు ప్రదర్శిస్తారో చూడండి. ఆమె ఓర్పుని చూసి అసలు ఆ హనుమ కానీ, రావణాసురుడు కానీ ఆశ్చర్యపోతారు. అసలు ఈమెకి ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందేంటి? ఆమె భూమి పుత్రిక. ఆమెకి పుట్టుకతోనే వచ్చింది. అందుకే స్త్రీలకు కూడా పుట్టుకతోనే ఓర్పు ఉంది అంటారు. సహజంగా ఆడవాళ్ళని ఏదన్నా చేసేటప్పుడు సీతమ్మ వారితో పోల్చుతా మాట్లాడుతుండేది ఇందుకనే. అన్నీ ఆడవాళ్ళకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలని ఆమె రామాయణంలో మనకి చూపించారు. ఎలా ఉండాలో, ఏవేవి లక్షణాలు ఉండాలో అన్నీ చూపించింది కాబట్టే ఏదన్నా సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా చూడు భూదేవికి ఉన్నంత ఓర్పు అని అంటారు. దానితో పాటు సీతమ్మకున్నంత ఓర్పు అని కూడా అంటారు. సీత పడినట్టు కష్టాలు పడిందా అంటారు. చూడండి, సీత పడినన్ని కష్టాలని చెప్పుకున్నాం కదా! నిజంగా అంత పెద్ద కష్టం అండి. జీవితంలో ఎవరు పడుండరేమో ఆమె పడినన్ని కష్టాలు. అలానే ఆమె జీవితం అంతా కష్టమయం కాదండి. జీవితం అంటే కష్టం, సుఖం అన్నీ ఉంటాయి. కాకపోతే ఆ పడే కష్టంలోనే ఎక్కువ తక్కువలు ఉంటూ ఉండొచ్చు. పుట్టిన దగ్గర నుంచి వనవాసానికి వచ్చిన దాకా చాలా సుఖంగా, ఆనందంగా రాముడితో జీవితాన్ని గడిపింది. సో, జనకుడి దగ్గర ఉన్నప్పుడు తండ్రి ప్రేమ, ఆప్యాయత వాటిలతో ప్రేమగా, చక్కగా ఆనందంగా పెరిగింది. రాముడి దగ్గరికి వచ్చి అయోధ్యకు వచ్చినాక వివాహం చేసుకుని భర్తతో కలిసి అన్యోన్యంగా జీవించింది. వనవాసానికి వచ్చినప్పుడు కూడా ముందు 13 సంవత్సరాలు చాలా చక్కగా వనాల్లో విహరిస్తూ అన్నిటినీ ప్రకృతిని ఆస్వాదిస్తూ నదీ జలాలతో వాటిని ఆస్వాదిస్తూ చాలా ఆనందంగా జీవితాన్ని గడిపారు. ఎప్పుడైతే రావణాసురుడు తీసుకెళ్ళాడో ఆ ఒక్క సంవత్సరం ఆమె చాలా కష్టాలు పడింది. ఎంత కష్టం అంటే ఈ వనవాసంలో రాముడికి ఎప్పుడూ లక్ష్మణుడు తోడున్నాడు. రావణాసురుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆయన అశోకవనంలో పెట్టాడు. ఆమె మనసుకి బాధ కలిగిన ఇప్పుడు రావణాసురుడు రోజు వచ్చి రకరకాల మాటలతో హింసిస్తూనే ఉన్నాడు. మాటలతో మానసికంగా హింసిస్తున్నాడు. సరే, వాటిని ఆమె ధైర్యంగా ఎదుర్కొంది, అది వేరే విషయం. కానీ అలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతటి వాళ్ళకైనా మనసుకి కష్టం వేస్తుంది కదా! ఆ కష్టాన్ని చెప్పుకోవటానికి పక్కన నా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా సీతమ్మకి? తనకొచ్చిన కష్టాన్ని చెప్పుకోవడానికి పక్కన ఎవ్వరూ లేరు. ఒక సంవత్సరం పాటు సహజంగా మనం ఒక 2 రోజులు 3 రోజులే ఎవరైనా మనతో మాట్లాడకపోయినా, ఇంట్లో వాళ్ళు కానీ ఏదన్నా ఇది కాకపోతే చాలా ఇబ్బంది పడిపోతాం మనం. చాలా కష్టంగా. అలాంటిది దగ్గర 10 నెలలు తన వాళ్ళనే వాళ్ళు ఎవ్వరు లేరు. తన మనసులో మాట చెప్పుకోవడానికి లేరు. తనకొచ్చిన కష్టం గురించి చెప్పుకోవడానికి లేరు. అసలు ఈ రాముడు ఏం చేస్తున్నాడో, మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మన స్నేహితులతోనో, అమ్మతోనో, చెల్లెలతోనో ఎవరో ఒకళ్ళతో మన బాధను పంచుకుంటాం. అలాంటి బాధని పంచుకునేటువంటి సందర్భము లేదు, అవకాశము లేదు. చూడండి, చుట్టూ ఉన్నదంతా రాక్షస స్త్రీలు. వాళ్ళతో ఏదన్నా పంచుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళలో త్రిజట లాంటి వాళ్ళు కొంచెం తనతో చనువుగా ఉన్నా, ఆమెకున్న అప్పటి వరకు జరిగినటువంటి అనుభవం కారణంగా దాన్ని ఏది ఆమె పంచుకోలేదు. అమ్మో, వీళ్ళని ఎంతవరకు నమ్మచ్చు, ఎంతైనా రాక్షసులు కదా, వాళ్ళ మీద సందేహ భావమే ఉంటుంది. మనసులో బాధ చెప్పుకోవడానికి లేకుండా 10 నెలలు ఎంత ఓర్పు! నిజంగా అలా ఉండాలంటే ఎంత ఓర్పు ఉండాలండి. ఇదంతా ఈ 10 నెలలు 11 నెలలు ఎంత ఓర్పుగానో ఉందా? ఇదంతా ఒక ఇదైతే రావణాసురుడే ఆమె ఓర్పుని చూసి ఆశ్చర్యపోయాడు. నేను రోజు వచ్చి ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాను, ఇంతగా ఆమెను మానసికంగా హింసిస్తున్నాను, మాటలతో హింసిస్తున్నాను, అన్నిటినీ ఓర్చుకుంటుంది. కానీ నన్ను ధైర్యంగా నాకు సమాధానాలు చెప్తుందే కానీ నాకు లొంగిపోవటం లేదు. ఎంత ఓర్పు! అసలు మనిషి అనేవాడికి ఎవరికైనా ఇంత ఓర్పు ఉంటుందా అని ఆశ్చర్యపోయాడు ఆయన. అదంతా ఒక ఎత్తు అయితే, ఓర్పుతో ఇన్ని రోజులు ఇంత ఇదిగా ఉంది కదా. రాముడి
ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా భరించి ఇచ్చేసినాక రాముడు దగ్గరికి వెళ్ళగానే రాముడు నువ్వు కాదు, నువ్వు నాకొద్దు వెళ్ళిపోమన్నప్పుడు అప్పుడు కూడా ఓర్పుగానే సమాధానం చెప్పింది రాముడికి. ఆ తర్వాత అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం అయిన తర్వాత చెప్పకుండా, కారణం చెప్పకుండా ఆమె ముందు కోరుకున్న కోరిక ప్రకారం వాల్మీకి మహర్షి ఆశ్రమ ప్రదేశాల్లో వదిలిపెట్టేసినాక అప్పుడు లక్ష్మణుడు చెప్తే అప్పుడు కూడా చాలా ఒకటే మాట అంటది, మీ అన్నగారు మేమిద్దరం ఒకటే కదా, ఇద్దరం ఒకటే ప్రాణం ఒకటే ఆత్మలాగా ఉంటాం కదా సీత, ఇదిగో ఈ కష్టం వచ్చింది, నీ గురించి ఇలా అనుకుంటున్నారు, అలా అనుకోవటం నాకు ఇష్టం లేదు, అందుకని నువ్వు ఇట్లా కొన్ని రోజులు ఉండు అమ్మా, ఉండు అని చెప్పి నన్ను పంపిస్తే నాకు బాగుండేది కదా, నన్ను అలా చెప్పనందుకు నాకు బాధగా ఉంది. అంటే నన్ను వేరుగా అనుకుంటున్నాడా రాముడు, రాముడు ప్రాణం కదా నేను ఆ ప్రాణాన్ని పక్కకు పెట్టాడా అన్నందుకు కొంత బాధపడింది అనమాట. ఇన్నిటిని భరించిన దాన్ని నేను దీన్ని భరించలేనా అని ఎంత మాట చెప్తుందో చూడండి. నన్ను ఏదో ప్రజలు నన్ను ఏదో అనుమానించారని రాముడికి చెప్పు నా మాటగా, ప్రజలని మిమ్మల్ని సోదరులని ఎలా చూసుకుంటాడో అంతే ప్రేమగా చూసుకోమని చెప్పు అని చెప్పి పంపించింది. ఇంకా ఎంత గొప్ప మనసు అండి. నన్ను ఏదో అన్నారని వాళ్ళ మీద కోపం తెచ్చుకోవద్దు, వాళ్ళ మీద ద్వేషం తెచ్చుకోవద్దు, వాళ్ళని నిరాదరణ చేయకుండా సోదరుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటారో అంతే ప్రేమగా చూసుకోమను, అప్పుడే రాముడు చేసినటువంటి దీనికి త్యాగానికి ఫలితం ఉంటుంది అని చెప్పి. రావణ సంహారం అయిపోయిన తర్వాత సీతమ్మ వారి దగ్గరకు వచ్చి, అమ్మ రావణాసురుడు చనిపోయాడు, మనమే గెలిచాము అని చెప్పి ఈ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను అప్పుడు బాధ పెట్టారు కదా, ఇప్పుడు వీళ్ళందరినీ నేను శిక్షిస్తాను అంటాడు. అంటే సీతమ్మ ఒక మాట చెప్పుద్ది, హనుమ వీళ్ళందరూ అప్పుడు రావణాసురుడి దగ్గర పని చేసేటువంటి వాళ్ళు, పరిచారకులు, సేవకులు, వీళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు. వాళ్ళకంటూ సొంతగా ఒక అభిప్రాయము, ఒక నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఉండదు. వాళ్ళ రాజు ఏం చెప్తే అదే పని వాళ్ళు చేస్తారు. ఇందులో వాళ్ళ దోషం ఏముంది? వాళ్ళ దోషం ఏమీ లేదు కదా. అందుకని వాళ్ళని ఏమీ అనద్దు, వాళ్ళని ఏమీ శిక్షించద్దు. అది కాకుండా తొందరపడి మనకి ముందు వెనక ఆలోచించకుండా ఒకరిని శిక్షించేటువంటి అధికారం కూడా మనకు లేదు. వాళ్ళు రాజు చెప్పిన, వాళ్ళ ప్రభువు చెప్పినటువంటి, వాళ్ళ యజమాని ఏ పని అయితే చెప్పారో ఆ చెప్పిన పనినే వాళ్ళు చేశారు, ఇందులో వాళ్ళ దోషమేం లేదు కదా అని చెప్పి ఇంకొక మాట చెప్తుంది. సత్పురుషులు మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు అపకారికి అపాయం చేయరు, వాళ్ళకి వీలైతే ఉపకారం చేస్తారు, అదే వాళ్ళకి మంచిది. వీళ్ళు ఏదో నాకు చెడు చేశారు, వీళ్ళు నాకేదో అపకారం చేశారని మనం వాళ్ళకి అపకారం చేయాలనుకోవటం అనేటువంటిది చాలా పెద్ద తప్పు. వాళ్ళు చేసినటువంటి అపకారానికి ఫలితము భగవంతుడే ఇస్తాడు. తప్పకుండా భగవంతుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శిక్ష వాళ్ళకి ఇస్తాడు. మధ్యలో అనవసరంగా మనం ఎందుకు తొందరపడి వాళ్ళని శిక్షించాలనుకోవటం, ఇది మంచి లక్షణం కాదు. తొందరపడి ఒకరు చేసినటువంటి పనిలో మనకి తెలియకుండా, మనం చూడకుండా, ఒకరు చేసినటువంటి పనిలో ధర్మాధర్మాలని, వాటి విచక్షణని చూడకుండా తొందరపడి ఒక మనిషిని శిక్షించడం కానీ, మాట్లాడటం కానీ ఇలాంటి పనులు చేయవద్దు, ఓర్మిగా ఉండు అని హనుమ ద్వారా మనకి సీతమ్మ వారు మనకి నేర్పిస్తున్నటువంటి పాఠం ఇది. సీతమ్మ వారిలో ఉన్నటువంటి మరొక గుణంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.